Hi friends, welcome to my channel Multi-Cham. নমস্কার, আমাদের চ্যানেল মাল্টিচাম্পের আপনাদের স্বাগত। ఫ్రెండ్స్, బెంగాలీలో ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఎందుకంటే మనం ఈరోజు చేయబోతున్న రెసిపీ బెంగాలీ రెసిపీ. ఈ ఫేమస్ బెంగాలీ ఐటమ్ ఏంటో అనుకుంటున్నారా? అదేనండి ఆలూర్ చాప్. ఆలూర్ చాప్ అంటే మన బెంగాల్ లాంగ్వేజ్లో మనం యూస్ చేసే బంగాళదుంప బజ్జీల్ని ఆలూర్ చాప్ అంటారండి. అది మరి ఎలా చేయాలో చూసే ముందు దాని ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మరి ఉడకబెట్టిన బంగాళదుంపలు బాగా ఉడికాక కాసేపు నీళ్ళ నుండి బయటికి తీసి డ్రై చేసుకోండి. పసుపు, హోల్ గరం మసాలా పౌడర్, సాల్ట్, పచ్చిమిరపకాయల తురుము, ఇక్కడ వచ్చేసరికి తినే సోడా, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, శనగపిండి, బియ్యపిండి, ఎండుమిర్చి, జీలకర్ర, వేయించడానికి సరిపడేంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కాస్త వేడెక్కాక అందులో కొద్దిగా జీలకర్ర అండ్ కొన్ని ఎండుమిరపకాయలు. ఇప్పుడు దాన్ని బాగా రోస్ట్ అయ్యే వరకు సన్నని సెగ మీద వేయిద్దాం. చూసారు కదా, ఇప్పుడు బాగా రోస్ట్ అవుతున్నాయి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఓ మిక్సీ గిన్నెలో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందాం. మనం ఇందాక చెప్పినట్టుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ జీలకర్రని ఇలా మిక్సీ పట్టించుకున్నాం. చూసారు కదా, మరీ ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా గారగారగా ఉంటుంది. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకుందాం. బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇందాక చెప్పుకున్నట్టుగా బంగాళదుంపలు ఉడికిపోగానే కాస్త డ్రై చేయండి. నీళ్ళలోకి తీసే డ్రై చేసినట్టయితే కనుక ఇలా పొడి పొడిగా చక్కగా ఉంటుంది. అదే కనుక మీరు నీళ్ళలో అలాగే కంటిన్యూస్గా ఉంచేస్తే కనుక ఇలా పొడి పొడిగా రాకుండా బాగా ముద్దలా అయిపోతుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. పెనంలో కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. అందులో కాస్త అల్లం పేస్ట్, ఇందాక వేసుకున్న అల్లం పేస్ట్ కంటే కొంచెం తక్కువ మోతాదులో వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలవనిద్దాం. కాస్త పచ్చిమిరపకాయల తురుము బాగా వేయించుకుందాం. చూసారు కదా, చక్కగా ఆయిల్ విడిచిపెట్టింది మనకి. ఇది కొంచెం బాగా వేగాక మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుందాం. దీంట్లో కాస్త ఉప్పు సరిపడంత వేసుకోండి మీరు. కొంచెం గరం మసాలా పౌడర్, ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర అండ్ ఎండుమిర్చి పౌడర్, ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బెంగాలీ ఆలూర్ చాప్ అనేది ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీరు మామూలుగా మన సౌత్ ఇండియాలో వచ్చేసరికి బంగాళదుంప బజ్జీలు అంటే జస్ట్ పొటాటో స్లైసెస్ చేసేసి శనగపిండిలో ముంచి వేస్తారు. కానీ ఈ విధంగా చేసుకోండి, చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఓకే, ఇప్పుడు మన బంగాళదుంపల స్మాష్ అనేది బాగా వేగినట్టుంది. ఒకసారి చూడండి. చూసారు కదా, మంచి కలర్ కూడా వచ్చింది. ఇది స్టవ్ కట్టేసుకుంటాను. ఇప్పుడు కాసేపు దీన్ని చల్లారనిద్దాం. ఒక బౌల్లో కాస్త శనగపిండి తీసుకొని ఇందులో ముందుగా మనం చేసుకున్న జీలకర్ర ఎండుమిరపకాయల పొడి వేసుకుందాం. కాస్త ఉప్పు, కొంచెం పసుపు, కొంచెంగా తినే సోడా, కాస్త బియ్యపిండి, కొంచెంగా వాటర్ పోస్తూ లంప్స్ లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు చూసారు కదా, కొంచెం థిక్గా అయినట్టుంది. ఇంకాస్తగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం.
బాగా లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇక్కడ చూసారు కదా మంచి కన్సిస్టెన్సీతో ఎంత బాగుందో. ఇప్పుడు మన బజ్జీల పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పొటాటో స్మాష్ని తీసుకుందాం. జస్ట్ కొంచెం కొంచెంగా తీసుకుంటూ మరి చేతి మీద వేసుకొని చక్కగా కట్లెట్స్లా తయారు చేసుకుందాం. చూసారు కదా చక్కగా ఎక్కడగా పగులు లేకుండా మంచి కట్లెట్స్ లాగా. కట్లెట్స్ అన్నీ రెడీ అయ్యి ఇప్పుడు మనం దీన్ని ఎలా వేయించుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. నూనె కాగినట్టుంది. ఇప్పుడు మనం బజ్జీలను వేయడం ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కట్లెట్ని మన బజ్జీల పిండిలో వేసుకుందాం. ఇప్పుడు ఒకవైపు వేగా ఇవి మెల్లగా రెండో వైపు కూడా తిరిగేసుకుందాం. ఇప్పుడు బాగా వేగిపోయి ఇవి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మన ఆలు చాప్ అదేనండి మన బంగాళదుంపల బజ్జీలు రెడీ అయ్యి ఇది మనకి ఒక సర్వింగ్ ప్లేట్లోకి నేను తీసుకొని గార్నిష్ కూడా చేసుకున్నాను. ఇది మనం సర్వ్ చేసుకునే ముందు మనం వచ్చేసరికి చాట్ మసాలాని దీని మీద చిలకరించుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చూసి చెబుతాను. ఆలు చాప్ వేడివేడి ఆలు చాప్ గార్నిష్ చేసిన ప్లేట్ని తీసుకున్నానండి. అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా నేను మరమరాలతో గార్నిష్ చేసుకున్నాను. ఎందుకంటే మోస్ట్లీ బెంగాలీ వాళ్ళు ఈ స్నాక్ ఐటమ్ని మరమరాలతో తినడానికి ఇష్టపడతారు. ఈ మరమరాలతో పాటు వాళ్ళు గ్రీన్ సలాడ్ అదే కీరా ఆనియన్స్ వీళ్ళైతే పచ్చి కొబ్బరి కూడా పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తారండి ఈవినింగ్ స్నాక్గా. నేను ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మరమరాలు తింటూ చక్కగా ఈ ఆలూ చాప్ అనేది సాస్లో డిప్ చేసుకుంటూ సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది మనకి గెస్ట్లు వస్తే కనుక మీరు ఈ ఐటెంని ఒకసారి చేసి పెట్టండి, చాలా వెరైటీగా ఫీల్ అవుతారు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బాయ్.